నమస్కారం. ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీ ఇంట్లో ప్రశాంతత మరియు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. నిన్న రాత్రి మీ ఇంట్లో ఏర్పడిన భయంకరమైన నిశ్శబ్దం ఇంకా వీడిపోలేదు కదూ? ఆ మౌనం మిమ్మల్ని లోపల తొలిచేస్తోంది. బయట ప్రపంచానికి మీరు నవ్వుతూ కనిపించొచ్చు, కాని మీ గుండె లోతుల్లో ఒక అగ్నిపర్వతం బద్దలవుతోంది. మీ పక్కన ఉన్న మనిషి అనగా నీతో అగ్నిసాక్షిగా 7 అడుగులు వేసిన నీ జీవిత భాగస్వామి ఒకప్పుడు నీ ప్రాణం. కాని ఇప్పుడు ఒక పరిచయం లేని శిల. ఎందుకిలా జరిగింది? ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చిన బంధమైనా చివరకు మిగిలింది ఈ కన్నీళ్లేనా? నువ్వు అనుకుంటున్నావు, తప్పు నాది కాదు, అంతా అవతలివారిదే అని. నువ్వు వాదించి గెలిచాను అని అనుకుంటున్నావు, కాని ఆ గెలుపులో నువ్వు ఓడిపోయావని నీకింకా తెలియదు. కోపంతో నువ్వు విసిరేసుక ప్రతి మాట నీ భవిష్యత్తుని కాల్చే నిప్పు కణిక అని నువ్వు గ్రహించలేదు. ఇది కేవలం భార్యాభర్తల గొడవ కాదు, ఇది సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న మానసిక యుద్ధం. నీ ఇంట్లో ప్రశాంతత ఎందుకులేదు? లక్షలు సంపాదించినా, పూజలు చేసినా మనశ్శాంతి ఎందుకు కరవయింది? దానికి కారణం నీ జాతకంలో లేదు, నీ ఇంట్లో, నీ ఆలోచనా విధానంలో, నీ భాగస్వామిని అర్థం చేసుకోవటంలో ఉంది. నీ కళ్లకి కట్టిన అహంకారమనే పొర తొలగనంత వరకు సాక్షాత్తూ ఆ పరమశివుడు దిగివచ్చినా నీ కాపురం చక్కబడదు. ఈరోజు, ఇప్పుడు, ఈ క్షణమే ఆ పొరను తొలగించడానికి ఒక మార్గం ఉంది. అది నీ ఊహకు అందని ఒక హిందూ ధర్మంలోని సనాతన రహస్యం. అదే సృష్టిలోని సమస్త ప్రాణిని తన బిడ్డలుగా భావించి ప్రేమను పంచే ఆ పార్వతీ పరమేశ్వరులు బోధించిన అర్ధనారీశ్వరతత్వం. అసలు అర్ధనారీశ్వరతత్వమంటే ఏమిటి? అది ఎందుకేర్పడిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను స్కిప్ చెయ్యకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. కైలాసంలో ఒక విచిత్రం జరిగింది. అది మీకు తెలుసా? భృంగి అనే ఒక గొప్ప ఋషి ఉండేవాడు. ఆయనకు శివుడంటే పిచ్చి ప్రేమ. ఎంతంటే శివుణ్ణి తప్ప ఎవ్వరినీ మొక్కను అనే అంత మొండి పట్టుదల. ఎంతటి అజ్ఞానం! పక్కనే ఉన్న అమ్మవారిని, ఆ జగన్మాతను ఆయన లెక్కచేయలేదు. నాకు శివుడు చాలు, శక్తి వద్దు అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడో తెలుసా? అమ్మవారిని తనలో సగభాగం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసిపోయారు. ఒకవైపు శివుడు, మరోవైపు పార్వతి. అదే అర్ధనారీశ్వర అవతారం. ఇప్పుడు ఆ ఋషి ప్రదక్షిణ చెయ్యాలంటే ఇద్దరికీ కలిపి చెయ్యాలి. కాని ఆ ఋషి అహంకారం చావలేదు. ఒక తుమ్మెద రూపం దాల్చి స్వామివారి నాఖిలోంచి రంధ్రం చేసుకుని కేవలం శివుడివైపు మాత్రమే తిరిగాడు. ఆ అజ్ఞానానికి అమ్మవారు శపించింది. శక్తిని కాదనుకున్న నీకు ఆ శక్తి ఇచ్చే రక్తం మాంసం అక్కర్లేదు అని చెప్పింది. వెంటనే ఆ ఋషి కూలబడిపోయాడు. నిలబడలేకపోయాడు. కేవలం ఎముకల గూడురా మిగిలిపోయాడు. చివరికి తప్పు తెలుసుకొని కాళ్లా వెళ్లా పడ్డాడు. సరిగ్గా ఇదే నీ ఇంట్లో జరుగుతోంది. నీ భార్యను తక్కువ చేసినా, నీ భర్తను గౌరవించకపోయినా నువ్వు ఆ భృంగి మహర్షిలా మారిపోతావు. శక్తిలేని శివుడు శవం, శివుడు లేని శక్తి ఆధారంలేని అగ్ని. నీ భార్య కన్నీరు పెడితే నీ ఐశ్వర్యం ఆవిరైపోతుంది. నీ భర్త అశాంతిగా ఉంటే నీ ఇంటి దీపం కొడిగట్టిపోతుంది. ఈ వీడియోను ఇక్కడే ఆపేయకండి, ఎందుకంటే అసలైన పరిష్కారం ఇప్పుడే మొదలవబోతోంది. ఇది తెలియకపోతే మీ జీవితం ఇలాగే కాలిపోతుంది. అసలు అర్ధనారీశ్వర తత్వమంటే ఏమిటి? కేవలం సగం ఆడ సగం మగరూపమా? కాదు, అది ఒక అద్భుతమైన దాంపత్య సూత్రం. శివుడు అంటే పురుషుడు, స్థిరత్వానికి ప్రతీక. శక్తి అంటే ప్రకృతి, చైతన్యానికి ప్రతీక. ఈ రెండూ కలిసితేనే సృష్టి. మీ ఇంట్లో గొడవ ఎందుకు వస్తుందో తెలుసా? మీ ఇద్దర్లో ఎవరో ఒకరు నేనే ఎక్కువ అనుకోవడం వల్ల. కాని ఆ స్వామిని చూడండి, అంతటి ముక్కంటి, కాలకూట విషాన్ని మింగినవాడు తనలో సగభాగాన్ని భార్యకు ఇచ్చాడు. అంటే దాని అర్థమేమిటి? నీకు నేను సమానం, నువ్వు లేకపోతే నేను అసంపూర్ణం అని చెప్పడం. ఆ రూపం ఒక హెచ్చరిక. విడిగా ఉంటే వినాశనం, కలిసుంటేనే కైలాసం. నీ భార్యలో అమ్మవారిని చూడలేనివాడికి కాశీకి వెళ్ళినా మోక్షం రాదు. నీ భర్తలో ఈశ్వరుణ్ణి చూడలేని ఆమెకు ఎన్ని నోములు నోచినా ఫలితం దక్కదు.
ఒక్కసారి ఆ రూపాన్ని ఊహించుకోండి. ఒకవైపు విభూతి, మరోవైపు కుంకుమ, ఒకవైపు మందారం, మరోవైపు గంగాధరం. ఎంత వైరుధ్యం, అయినా ఎంతటి సామరస్యం! మీ ఇద్దరి ఆలోచనలు వేరు కావచ్చు, కాని బ్రతుకు ఒక్కటే కదా. ఆ వైరుధ్యాన్ని ప్రేమించడం నేర్చుకో. అదే అర్ధనారీశ్వరతత్వం. మరి ఈ అశాంతి పోవాలంటే ఏం చెయ్యాలి? మాటలతో గొడవలు తెగవు. మీ ఇంటి వాతావరణం మారాలి. ఆ గాలిలో ఉన్న ద్వేషం పోవాలి. దానికి మన పెద్దలు ఇచ్చిన అద్భుతమైన ఆయుధం అర్ధనారీశ్వర స్తోత్రం. ఆదిశంకరులు రాసిన ఈ స్తోత్రంలో ఒక మాయ ఉంది. దీన్లో ఉన్న ప్రతి అక్షరం విడిపోయిన మనసులను దగ్గర చేస్తుంది. ముఖ్యంగా ఈ ఒక్క వాక్యం వినండి. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ. దీని అర్థం తెలిస్తే మీ రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఓ స్వామీ, నీ శరీరంలో ఒక భాగం సంపెంగ పువ్వులా మెరుస్తోంది, అది అమ్మవారు. మరో భాగం వెలుగుతున్న కర్పూరంలా ఉంది, అది అయ్యవారు. సంపెంగ సున్నితత్వం, కర్పూరం తీక్షణత్వం, ఈ రెండూ మీలో ఉన్నాయి. ఎప్పుడైతే మీరు గొడవ పడతారో వాదించుకోకుండా మౌనంగా కూర్చుని ఈ స్తోత్రాన్ని వినండి లేదా చదవండి. కేవలం 41 రోజులు, అవును, కేవలం 41 రోజులు. ఉదయం లేవగానే లేదా సాయంత్రం దీపం పెట్టగానే ఈ స్తోత్రాన్ని మీ ఇంట్లో మ్రోగనివ్వండి. ఆ శబ్ద తరంగాలు మీ ఇంట్లో ఉన్న పీడను తరిమి కొడతాయి. నీకు తెలియకుండానే నీ మనసులో మార్పు వస్తుంది. ఎదుటి వ్యక్తిలోని తప్పులు కనిపించడం మానేసి వారిలోని దైవం కనిపిస్తుంది. కేవలం వింటే సరిపోదు, ఆచరణ ముఖ్యం. ఈ రోజు నుండి మీ ఇంట్లో ఈ 3 నియమాలు గీతగీసినట్లు పాటించండి. మొదటిది ఏకహారతి. సాధారణంగా పూజ ఒకరు చేస్తారు, మరొకరు హారతి తీసుకుంటారు. కాని ఈ రోజు నుండి సంధ్యా సమయంలో దీపం పెట్టేటప్పుడు లేదా హారతి ఇచ్చేటప్పుడు ఇద్దరూ కలిసి పట్టుకోండి. ఆ జ్యోతి సాక్షిగా మీ అహంకారాన్ని కాల్చేయండి. ఆ వెలుగులో మీ ఇద్దరి ముఖాలు చూసుకోండి. రెండవది అన్నం పరబ్రహ్మస్వరూపం. ఎంత పెద్ద యుద్ధం జరిగినా సరే రాత్రి భోజనం కలిసి చేయండి. భోజనం చేసేటప్పుడు మౌనం వద్దు, వాదన వద్దు, ఒకరికొకరు వడ్డించుకోండి. అన్నం పంచుకున్న చోట ద్వేషం బ్రతకలేదు. ఇది శాస్త్రం చెప్పిన సత్యం. మూడవది నిద్రకు ముందు క్షమాపణ. ఇది చాలా ముఖ్యం. కోపాన్ని తలగడ కింద పెట్టుకొని పడుకోకండి. పడుకునే ముందు ఒక్కసారి ఏమైనా తప్పుంటే క్షమించు అని మనసు విప్పి చెప్పండి. అది ఓటమి కాదు, అది గెలుపు. నీ అహంకారం మీద నువ్వు సాధించిన గెలుపు. కాలం ఎవ్వరికోసం ఆగదు మిత్రమా. ఈరోజు నువ్వు విసిరేస్తున్న ఈ క్షణాలు మళ్ళీ రావు. రేపొద్దున ఆ మనిషి నీ పక్కన లేకపోతే ఆ శూన్యాన్ని నువ్వు తట్టుకోలేవు. ఆ మౌనం నిన్ను చంపేస్తుంది. ఇంక ఎన్నాళ్ళు ఈ నాటకం? లోపల కుమిలిపోతూ పైకి నవ్వుతూ బతకడం నరకం కాదా? శివుడంతటి వాడే సగభాగమిచ్చాడు. నువ్వు తగ్గితే చిన్నయిపోవు. ఎదుటి మనిషి పాదాల దగ్గర నీ పంతాన్ని వదిలేయ్. ఒక్కసారి ఆ కళ్లలోకి సూటిగా చూడు. అక్కడ కనిపిస్తున్నది వేరే మనిషి కాదు, సాక్షాత్తూ నీ ప్రతిబింబం. ఈ రాత్రికి ఆ యుద్ధాన్ని ఆపుతావా, లేక నీ చేతులారా నీ ఇంటిని శ్మశానం చేసుకుంటావా? నిర్ణయం నీదే, కాని ఫలితం మాత్రం ఆ అర్ధనారీశ్వరుడిది.